వద్దు, నా మాటకి విలువ ఉన్న మనుషులతో నేను కలిసి బతకలేను. నన్ను వదిలేయండి. ఆగో, ఎందుకు వచ్చావు? ఇంకెవరి శవాన్ని కళ్ళజోడాలని వచ్చావు? అదేంటన్నయ్య అలా అంటావు? ఇంకెలా అనాలి? రేఖ జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు దీని జీవితం నాశనం చేయడానికి నువ్వు నీ కొడుకు కంకణం కట్టుకున్నారా? అన్నయ్య, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నయ్య. తోడబుట్టిన చెల్లెలతో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు చెల్లెలివా? ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదేమో గాని నాకు మాత్రం చాలా అసహ్యంగా ఉంది. అన్నయ్య, అలా నన్ను పిలవద్దు. శత్రుత్వంతో దూరంగా ఉన్నప్పుడే మన ఇద్దరి మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం బలంగా ఉంది. ఇప్పుడు దగ్గర చేరి శత్రువులా మారావు. వెంటనే ఇక్కడికి వెళ్ళిపో. మరోసారి ఈ ఇంటి గడప తొక్కొద్దు. వెళ్ళిపో. ఏమిటి కళ్యాణి ఇది? మా నాన్నకి నచ్చ చెప్తాను, ఈ పెళ్లికి ఒప్పిస్తానని చెప్పావు. ఇప్పుడు చూస్తే మీ నాన్న ఇలా మాట్లాడుతున్నాడు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఇలా జరగటం మంచిది కాదు. అసలు ఈ పెళ్లి జరగటమే మంచిది కాదు. ముందు నువ్వు బయటికి నాడు. అత్తయ్యని కనుక బయటికి పంపిస్తే తనతో పాటు నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. తను నాకు అత్తగారు. తనని అవమానిస్తే నేను చూస్తూ ఊరుకోలేను నాన్న. అవసరం లేదమ్మా. నువ్వు బయటికి వెళ్ళటం ఎందుకు? నేనే వెళ్ళిపోతాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చేజేతుల నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటాను అంటే ఆపేదేవరమ్మా? అత్తయ్య, నాన్న అలాగే అంటారు. మీరేం పట్టించుకోకండి. అవును, ఇలా వచ్చారండి? అది అది అమ్మా, అత్తయ్య కూడా భోజనం వడ్డించు. ఇప్పుడే వస్తాం. అత్తయ్య రండి. రండి అత్తయ్య. రండి రండి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఏంటి విషయం? అది అది ఎలా అడగాలో అర్థం కావట్లేదమ్మా. పర్వాలేదు, చెప్పండి అత్తయ్య. నా దగ్గర మొహమాటం ఏంటి? అదేనమ్మా, పెళ్లి ఖర్చులకి రాముని డబ్బులు అడిగాను. ఉన్నదంతా అంజలితో కలిసి వ్యాపారంలో పెట్టాడట. ఇప్పుడు చేతిలో ఏమీ లేదంటున్నాడు. ఇప్పుడు డబ్బులంటే మరి అంతేనా అత్తయ్య? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి. ఈ
ఇంకా కావాలంటే అడగండి. చాలమ్మా, నువ్వేమనుకుంటావని భయపడ్డాను. భయం దేనికత్తయ్యా? ఇది మీ ఇల్లు, ఇది మీ డబ్బు. మీరేం కంగారు పడకండి. పెళ్లి ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను. అమ్మాయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అత్తయ్య, అమ్మ ఎదురు చూస్తుంది. భోంచేద్దామండి. రండత్తయ్య. కొంచెం కూర వడ్డించమ్మా. మా కళ్యాణి, నాన్నా, ఏమిటమ్మా ఇది? నేను అడిగిందేమిటి, నువ్వు వడ్డిస్తుందేమిటి? ఏమడిగారు? నేను కూర వడ్డించమంటే నువ్వు మధ్యకు పోస్తున్నావు. ఎక్కడ ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమిటో నాన్నా, నా మనసంతా బాబు మీదే ఉంది. వాడు ఏడుపు ఇంకా నా చెవుల్లో గింగురమంటోంది. ఏమిటమ్మా ఇది? నీకు తెలియకుండానే ఆ బాబు మీద ప్రేమ పెంచుకున్నావు. శాశ్వతం కాని చోట అభిమానం పెంచుకోవటం మంచిది కాదమ్మా. ఏంటి నాన్నా, పసిపిల్లల మీద ప్రేమ చూపించడం తప్పా? తప్పు అని నేను అంటలేదు తల్లి. సర్లే, నువ్వు భోజనం చేసి అతనికి పిల్లాడికి భోజనం పట్టుకెళ్ళు. అలాగే కాసేపు బాబుతో గడిపిరా. వెళ్ళు. అలాగే నాన్నా, ముందు మీరు భోంచేయండి, నేను తర్వాత వెళ్తాను. ఆ. సాంబార్ వేనా? ఉమ్, ఉమ్.